ఒక ప్రముఖ ఛానల్లో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఖండించారు. లైవ్ డిబేట్లో ఆయన అమరావతి రాజధాని వేశ్యల రాజధానిగా వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పారు. గతంలోనూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదని కృష్ణంరాజు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలను దళితులను కించపరిచే ఫోడలిస్టు వ్యక్తులను డిబేట్లో బహిష్కరించాలని డిమాండ్ చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సైతం ఖండించారు. సాక్షి ఛానల్లో మాట్లాడుతూ కొమ్మినేని డిబేట్ లో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంత దుర్మార్గమైన భాష అంత సీనియర్ జర్నలిస్ట్ వాడటం, దాన్ని సాక్షి యాజమాన్యం ప్రసారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి జర్నలిస్ట్ ని భవిష్యత్తులో డిబేట్స్ లకు రానియకుండా బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తాను. అదే సందర్భంగా కృష్ణరాజు గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు. జర్నలిస్ట్ కృష్ణరాజు చాలా సీనియర్ వ్యక్తి. ఆయన సాక్షి ఛానల్లోని సుమారు 1000 డిబేట్స్ మాట్లాడుతారు. సాక్షి ఛానల్లో ఆయన పెయిడ్ జర్నలిస్ట్. ఆయన సజ్జల పేరోల్స్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ లో ఆయన ఒకడు. ఆయన వేతనాలు పెంచట్లేదని పెంచమనే డిమాండ్ కోసం కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడాడేమో అనేది నాకున్న అనుమానం. తనకి ఇంకా శాలరీ పెంచమని, ఎందుకంటే సాక్షి సజ్జల సరిగా పేమెంట్ తక్కువ ఇస్తున్నాడేమో, పాత పేమెంట్ ఇస్తున్నాడేమో, తన వేతనం పెంచమని, తన శాలరీ పెంచమని డిమాండ్ లో కూడా వాళ్ళని సంతృప్తిపరచడానికి నిన్న అవాకులు చవాకులు పేలుంటాడని అనిపిస్తాము. అదే సందర్భంగా కృష్ణరాజు ఏమి చిన్న జర్నలిస్ట్ ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను అది మాట్లాడాను. ఆయన ఎంత విద్వేషం, ఎంత దుర్మార్గం, మహిళల పట్ల ఎంత చులకన భావన. అమరావతి ప్రాంతంలో అది వేశ్యల రాజధాని. అమరావతి అంటే ఒక కులం ఉంటుందా, ఒక మతం ఉంటుందా, ఒక వ్యక్తులు ఉంటారా? ఎవరెవరో ఉంటారు. తదితరులు అనేక వేల మంది ఉన్నారు. సుమారు 1,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో మహిళల జనాభా సుమారు 50,000 పైచులు.